వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను యెహోవా నా మురలాలించెను తన మహాదయను నన్ను గణించెను బట్టి అన్నయ్యను మీ రక్షణలో భద్రపరిచి కాపాడి రక్షించి నీ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రత్యేకించి నేటి దినమందు ప్రభా ఆయా పెళ్లి కుమారుడిగా నీ సన్నిధిలో సిద్ధపడటానికి నీవు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. అన్నయ్యను మానసికంగాను శారీరకంగాను మీరు బలపరచండి, స్థిరపరచండి. ఆయా గృహస్థ స్థితిలో జతపరచబడబోతుండగా ప్రభా కావాల్సిన జ్ఞానమును, తెలివిని, వివేచనను, మంచి ఆరోగ్యమును, ఆలోచనను మీరు అనుగ్రహించండి, బలపరచండి, సహాయం అనుగ్రహించి నీకు ఇష్టమైన బిడ్డగా ప్రభావ ఈ గురువు మీద ఫలించి అభివృద్ధి బిడ్డగా సహాయం దయచేసి కాపాడండి, వారిని సంరక్షించండి. కుటుంబం కూడా సిద్ధపడి ప్రభావ వివాహ కార్యక్రమం రానిగా వారిని కూడా మీరు బలపరచండి, సకాలంలో రక్షించడం తండ్రి స్తోత్రాలు. జరగబోయిన కార్యక్రమం మీ మహిమాత్మే ఆయా కుటుంబానికి ఆశీర్వాదకరంగాను అనేక దీవెనకరంగాను మీకు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి ఆశీర్వాదాలు పొందించండి. ఆయా 4 కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకటేశ్వర కుటుంబానికి కావాల్సిన మెండైన నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరు లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే మాయో మరేమో నరనరమో నైలునదాయే కనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా వందింతలయ్యేనా
మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే స్తమానం నీలోకమే నామై మరపు చితనితి నువ్వే నన్నూరా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది మోనువంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వాస్తుగా పెంచానిట్ట 100 కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి చేయరా ముద్దుల నాడి ఇష్టమేని సందడి ముట్టిడిచి ముట్టేసుకోలేవా ఓసారి చేసారేరా ఏ బంగారు నక్లేసు నా ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించూరా ఏ వెన్నెల జోలాలి
చేరని దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగనే వెన్నెల సమీపించెను నీ పేరుగా హరివిల్లే నా మెడదల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యినా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా మొదలవుదాం తొలి ప్రేమగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడైతే నేను కొత్తగా జతపడదా ఒక జన్మగా మనలో ఎవరెవరెవరో మరపైపోయే కలయికగా ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా ఏ నిమిషం నేను చూశానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా రంగుల కలలను రెక్కలు తొడిగిన సీతాకోకయ్యా ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్కల లేకుంటే ఓ నేను కానులే నువ్వు కావులే మన ఇద్దరి ప్రతిరూపంగా కదిలింది ప్రేమే ఆకలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ నీడే చుట్టుపక్క లేకుంటే హే నువ్వు వచ్చి చేరదా అదేంటో కానీ నాలో నాకు కొంచెం కూడా చోటు లేదుగా నా మనసుపై నీ పేరు వాలగా మచ్చుకైన మాటకైన నాకు నేను గుర్తుకైన రానుగా మన కలయినేమోగా కలని సంగంటుగా ప్రతి జ్ఞాపకం అవదా అనగా అనగా కథగా కలుండదే నా నిన్నే కంటి ముందు చూస్తుంటే నిద్రుండదే నీ నవ్వే పూల బాణ వేస్తుంటే ఉండలేనులే నీ మాటే ఊహలోకి రాకుంటే ఊపిరాడదే నీ
అక్షరాలలో పెంచుకున్న అందమైన ఆనందాన్ని చెప్పలేనులే మరి. ఇద్దరొక్కటన్నది మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే ముసిరిన ఎదలో కురిసినంట మురిపాల వానలయలై కొయలై జల జల జతులై గలగల గతులై వలపుల శృతులై వయసుల ఆగతలై దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ చలక్కు విసిరినది రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కౌగిళ్ళ ఎల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది గుడ్డి గుమ్మల్లో కాలు పెట్టి గుట్టంత బయట పెట్టి గుర్తుంచుకోమన్నది మధురా నగరిలో మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే ముసిరిన ఎదలో చిత్తకు చీరగానే చమక్కు చమక్కు చురుక్కు చురుక్కు చటుక్కు చటుక్కు చిటుక్కులే చీపట్టిరగానే తడక్కు తడక్కు తినక్కు తినక్కు బుడుక్కు బుడుక్కు తుడుక్కులే నువ్వు లేక చందమామ చిన్నవాయి నిన్ను చేరి వెన్నెలంత వెల్లువాయి నువ్వు రాక మల్లె పూలు తెల్లవాయి నిన్ను తాకి పూల గుండె తేలికాయి ఈ మాటకే ఈ రోజుకే ఇన్నాళ్ళు వేచానే దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది పలక్క పలక్క పలికేస్తూ చలక్కు విసిరినది రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి కౌగిళ్ళ ఎల్లు కట్టి నచ్చావు నువ్వు అన్నది గుండె గుమ్మల్లో కాలు పెట్టి గుట్టంత బయట పెట్టి గుర్తుంచుకోమన్నది మధురా నగరిలో మధురా నగరిలో యమునా తటిలో మురళీ స్వరములే ముసిరిన ఎదలో పద్మ నీ పెళ్లిలో దేవరా చిందేస్తున్నాడే
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదనమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నెక్కిన చుక్కలమ్మ నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మ తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయని శుద్ధ పద్మిని జొన్ను తగ్గడి తంది జొన్ను తాంతది జొనుగడి తగ్గడి తంది జొనుగడి తగ్గడి తంది జొన్ను తగ్గడి తంది జొన్ను తాంతది జొనుగడి తగ్గడి తంది జొనుగడి తగ్గడి తంది కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం 16 ప్రాయంలోన పర్వాల ప్రణయంలోన హృదయాలను కలిపేసే పండగే అద్భుతం ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే కిరణం తోరణంలా సిరులే కురియవేళ తలపి వామనంలా వలపి గెలుచువేళ ప్రియుడిని చూసి ప్రేయసి పూసే బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం తారాలు ఋతువులు అన్నీ తమ ఇల్లే ఎక్కడ అంటే మన అడుగుల్ని చూపే సంబరం అద్భుతం ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు మన గురుతులు నా మిగిలే ఈ వేడమే అద్భుతం ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతమే జొన్ను తగ్గడి తంది జొన్ను తాంతది జొనుగడి తగ్గడి తంది జొనుగడి తగ్గడి తంది అణు అణువు అలలెగసే తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే
నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళారా చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే కలిసెనుగా కలిపెనుగా జన్మాల బంధమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ళ వేదనే మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇప్పుడే పాత సందేహమే నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగిపోయే పోయే పోయే ఈ వేళనే అణు అణువు అలలిగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే రత్నకుమారి గారును మీరు ప్రేమించి ఇచ్చిన బిడ్డలో నా తండ్రి కనిష్ట కుమార్తె కీర్తి కొరకై మీ స్తోత్రాలు దయగల తండ్రి వారిని ప్రభువా ఇరుపక్షాల పెద్దలను ఇరుపక్షాల కుటుంబాలను మీరు సఖ్యపరిచి సమాధానపరిచి మాట్లాడుకోవడానికి నా తండ్రి వివాహ వ్యవస్థను సిద్ధపరచడానికి ఇరుపక్షాల పెద్దలను మీరు సమకూర్చినందుకు స్తోత్రాలు ఇరుపక్షాల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు దయగల తండ్రి ఈ పాద సన్నిధిలో ఈ వివాహ వేదికను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు ఇరుపక్షాల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి దయగల తండ్రి ఈ వివాహ జరుగున కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతం శృతిలయల సుమధుర గీతం దైవ రచిత సుందర కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం
రాసిన పత్రం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. వర్షం మోడుగానున్న జీవితాలు మోడుగానున్న జీవితాలు చిగురింప చేసే వసంతం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం కళ్యాణమే వైభోగం కమనీయ దాసుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా. హల్లెలూయా స్తోత్రం. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితుడే నన్ను విడచి ఎలిజాను చూడగా కష్టకాలం నీవేనా మధ్యము నీవేనా నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడగ దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. హల్లెలూయా స్తోత్రం. దయచేసి వధువరులిద్దరిని త్వరగా సిద్ధపరచవలసిందిగా కోరుతున్నాం. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మగము నీవైతివి. ఏ యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మగము నీవైతివి. నీ చిత్తమేనా ఎందు నెరవేర్చాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమేనా ఎందు నెరవే నా హృదయలో కొలువైన నా స్వామి.
నా లోపల సంచరించి నాతో భుజించి జీవపు మార్గం చూపించి సరిగా నడిపించి నా జీవితం వెలిగించి నా జీవితం వెలిగించి నీ శాంతిని నాలో స్థాపించు నా హృదయగిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కోగిలిలో నన్ను బలిపో బలహీనతలను హరించి శక్తితో దీవించి అజ్ఞానం నిర్మూలించి సత్యము బోధించి బలహీనతలను హరించి గతకాల క్రీడంతా మరచెదరు నేను నాతో సంతసించెదరు గతకాల క్రీడంతా మరచెదరు నేను నాతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం సేవని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం పొందెదరు ఫలించి భూమిని నింపెదరు ఫలించి బుద్ధి
సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం నా మిత్రమా విచిత్రమే మిత్రమా నా మిత్రమా చిత్రమే ఎంతో చిత్రమే మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఇది నీ చిత్రమే స్నేహం నీ స్నేహం నా గుండెల్లో నిండావు నీవు నిండుగా నాలో కోవిలగా నాలో పరిశుద్ధుడే నీ సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడే నీ సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వరుడా స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం నీ చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం స్వాగతం వరుడా స్వాగతం హల్లెలూయా స్తోత్రం పాట పాడుతున్నదో మధువర్యులు నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండలేదని ఇరువురు కలిగిన దేవుని చిత్తమై ఒకరిని ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా దేవుని చిత్తమై ఒకరిని ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరిని ఒకరు నిలవాలని స్వాగతం రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదాం పూలు
పూలు కప్పుకున్నా కుమ్మలల్లి ఉందా ఆకు చాటునున్నా పచ్చి పిందెలవుదా మట్టి లోపలున్నా చెంట వేరులాదా ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడ మన జంట ఊసురాని చోటున పద నువ్వు నేనుందాం రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా మధ్యాహ్నం పడిందా ఏమైంది రాత్రి కళ్ళొకొచ్చావు కోళ్ళ తొక్కిచ్చాను పడలేదు లవ్ యూ అయ్యా ఓయ్ అదేంటి తప్పు రాసేసావు ఐ లవ్ యూ కదా రాయాలి మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎందుకని ప్రేమనే పక్కన పెట్టేశా లవ్ యూ ఐ అప్పుడు యూ ఐలా పక్క పక్కనే ఉండొచ్చు కదా బ్రష్సా నేను రోజు ఈ బ్రష్ తోనే బ్రష్ చేస్తా రేపటి నుంచి నువ్వు కూడా దీంతోనే చేయాలి తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే మైన చెట్టులోన ప్రేమ కొట్టుకుందిలే వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందా లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలి కొత్త పాఠాలు నేర్చుకుందా అందరూ ఉన్న చోట ఇద్దరవుదాం ఎవరూ లేని చోట ఒక్కరవుదాం ఈ క్షణం విడివిడిగా లేమందాం సంగీత చెప్పు రంగులెత్తుకున్నా తెల్ల రంగులవుదా పూలు కప్పుకున్నా కొమ్మలల్లి ఉందా అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు. దయచేసి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి లేఖన భాగాన్ని ఈ సమయం ముందు చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచన భాగం నుండి 24వ వచన భాగం వరకు అందరూ కూడా చదువుతున్నప్పుడు గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచన భాగం నుండి 24వ వచన భాగం వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయిను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. నామందు మొదటిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. తదుపరి వివాహ వేదిక మీద ఆశీనులై ఉన్న సుకుమారుకు అలాగే కీర్తికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే
ఇరుపక్షాల కుటుంబస్తులకు, పెద్దలకు, సంఘస్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 33 వరకు మనం చదువుకుంటాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు. ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తునకు అవయవమై ఉన్నాము కనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుటకై ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరు ఏక శరీరమైందురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనువలే తన భార్యను ప్రేమింపవలెను. భార్యలైతే తమ భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నోడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా. ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా. ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేని స్వామి. నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమాపూర్ణుడా వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన, స్తోత్రములు. స్తుతులపైన ఆశీనుడైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇటు సమయంలో ప్రభా, ఈ సాయంకాల వేళలో వివాహము కొరకు సిద్ధపడినటువంటి వధువుల కొరకును ప్రార్థిస్తున్నాము. ఇటు సమయంలో నేను వారి యొక్క సన్నిధానములో నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఇరువులను దీవించండి, మీరు ఆశీర్వదించండి. వచ్చినటువంటి బంధువులను, నా బంధుమిత్రులను, ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి ఈ రాత్రి కాలము వేళలో జరుగుతున్నటువంటి ఈ వివాహ కార్యక్రమంలో ఆద్యంతుని దీవించి ఆశీర్వదించి మీరే నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని
మన ప్రభు అయిన మన ప్రియ కుమారుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇంక కాసేపు ఆగితే పెళ్లి డేట్ మారే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. చాలా కాలం అయింది ఈ టైంలో పెళ్లి చేసి, చాలా కాలం అయింది. చాలా మట్టుకు బాగా అవేర్నెస్ వచ్చేసింది. 5 అంటే 1 గంట ఇటుగా పెళ్ళి చేసుకోవటం జరుగుతుంది. కానీ ఈరోజు బాగా ఆలస్యమైంది. మన పల్లెలో చాలా వివాహాలు చేశాను కానీ 9 గంటలలోపు వెళ్ళిపోయినాయి. పెళ్ళిళ్ళని కూడా చక్కగా జరిగించడం జరిగింది. ఇది కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ డేటు మారకుండా ఈ కార్యక్రమాన్ని మరి ప్రార్థన పూర్వకంగా జరిగిస్తాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన పరిచర్య భారాన్ని బట్టి మరి దేవాతి దేవుడు స్థానిక సంఘ కాపరి కుటుంబం మమ్మల్ని ప్రేమిస్తూ ఈ కార్యక్రమాలన్నీ జరిగించడానికి ఒక అవకాశం అనుగ్రహిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకు అందుబాటులో ఎవరున్నారంటే చేతులు పట్టించేవాళ్ళు, అలాగనే పెండ్లి కుమార్తె తండ్రి, వీళ్ళు అలాగే పెండ్లి కుమార్తె మేనమామ సుట్లు పెట్టడానికి వీళ్ళు అందుబాటులో ఉండండి. చాలా తెలివిగా అక్షంతలు అయితే తీసుకొచ్చారు. దండలు కూడా తెస్తే బాగుంటుంది. ఉన్నాయా రెడీగా? సరే, ఎందుకంటే చాలా త్వరగా చేస్తాను. ఆదివారం సంఘాలు పరిచర్య ఉంటుంది. ఆదివారం పెళ్ళంటేనే కత్తి మీద సాము లాంటిది కనుక ఈ టైంలో చేయాలంటే చాలా కష్టం. అయినప్పటికీ కొంత సమయం, ఈ వివాహం అనేది బైబిల్, దేవుడే వివాహానికి కర్త. ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడే దేవుడు. తర్వాత మొదటి ఆశీర్వాదాలంటూ వచ్చినాయి అంటే ఈ వివాహంలోనే ఆశీర్వాదాలు. దేవుడు తన పోలికలు చొప్పున నరును చుట్టుపాట్లు తీర్చేవాడు కూడా దేవుడే. కానా వివాహంలో నీరును ద్రాక్షరసముగా మార్చటం దేవుడే ఆ కార్యాన్ని. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు, ఇద్దరిని ఒకటిగా చేసేవాడు. ఒకటిగా అయిన తర్వాత ఉన్నటువంటి శోధనలను తప్పించి అద్భుతాలు చేసేవాడు దేవుడు. తర్వాత మీ కుటుంబంలో శిరస్సుగా ఉండేది కూడా ఆయనే. మీ కుటుంబ వ్యవస్థను సమాజంలో నిలబెట్టేవాడు కూడా ఆయనే. కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన నిత్య పెళ్లి కొడుకు యేసుక్రీస్తు వారు. ఆయన రానయ్యుంటున్నాడు. తన అంతఃపురం నుండి బయలుదేరి రాబోతూ ఉన్నాడు. ఆయన పెండ్లి విందుకు మనం సిద్ధపడాలి. అందుకే మనం ఈ సిద్ధపాటు కొరకే ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ధ్యాన కూడికలు ఇవన్నీ కూడా ఆ పెళ్లి కుమారుని కొరకే సంఘం, వధు సంఘం సిద్ధపడుతూ ఉంటుండగా మరి మనం కూడా నూతనంగా వివాహం అవుతున్నటువంటి ఈ జంట దేవుని కృపలతో వర్ధిల్లాలని కూడా మనం ప్రార్థించాలి, సహకరించాలి. ఈ ప్రత్యేకమైన సేవ చాలా సంతోషం. బండి వారి కుటుంబంలో మరొక వివాహం జరిగించటం మరి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాను. అలాగనే గాలి వాళ్ళ కుటుంబం కూడా గొట్టిపాడు నుండి దేవాతి దేవుడు క్షేమముగా నడిపించి ఇప్పటి వరకు దేవుడు సహాయం చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ ప్రత్యేక సమయంలో దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. కనుక మరి ఈ వివాహ స్థితిలో ఉన్నటువంటి పెండ్లి కుమారుడు చిరంజీవి సుకుమార్ బండి, అలాగనే పెండ్లి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కీర్తి గాలి. కనుక దేవుని యొక్క ఉచితమైన కృపలో వీళ్ళిద్దరిని కూడా కుటుంబ సభ్యులు, పెద్దలు, మీ ప్రార్థనలు
బట్టి వాళ్ళిద్దరు ఒకటవటానికి దేవాతి దేవుడు నిర్ణయించాడు. వారు బ్రతికినంత కాలం దేవుని కృప చేత మరి ఆస్వాదించబడిన వారిగా ఉండుటకు మనందరూ కూడా సహకరించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాం. బండి శ్యామ్ ప్రసాద్ గారు, గ్రేస్ రత్న కుమార్ గారి కుటుంబంలో మరి ఒక నూతన కార్యాన్ని దేవాతి దేవుడు జరిగిస్తూ ఉంటుండగా మరి దేవుడు 2 చేతులెత్తి వారిని దీవించులాగన మనందరం కూడా ప్రార్థన చేసుకొని వివాహ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మీరిద్దరు నిలబడండి. స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ దేవుని సంకల్పం చొప్పున మా ప్రభు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి, ఇదిగో ప్రభా తనకు సాటైన సహాయమును కీర్తిని నిలబెట్టిన దేవా నీ కొందనాలు స్తోత్రములు. ఈ వివాహ కార్యక్రమానికి మీరు అధ్యక్ష వహించారు. మంచి వాతావరణం అనుగ్రహించారు. కూడి వచ్చిన అశేషమైన జనం మీ స్వాధీనంలో ఉంచుకొని సమస్తము నీ నామమునకే మహిమ కలుగునట్లుగా మీ అధ్యక్షతలో నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం, చేతులు ఎత్తలేదే? వాళ్ళు ఎత్తితే చూశారు కదా మీరు. ఆహా, వెరీ గుడ్. చాలా తెలియకల్లా వాళ్ళండి గాలోళ్ళు. చాలా అబ్బాయి మెలకొండురుకున్నాడు బండోడు. వీళ్ళు మాత్రం పెళ్ళైన వాళ్ళు ఎత్తమన్నారు కానీ మేము ఎత్తలేదు అంటున్నారంట. నిజంగా బాగుంది. సరే, ఇప్పుడు మీ ఇద్దరికి ఒప్పందం కుదిరింది కాబట్టి మీరు మీ అంగీకారాన్ని సంఘానికి చూపించాలి. మీ కుడి చేతి చూపించండి మీ అంగీకారాన్ని. వివాహం చేసుకోవడం మీకు అంగీకారం అయితే సగ వ్యక్తి నేరింది. జంట బాగుంది. దేవునికి స్తోత్రం. రెడీ చెప్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానంలో వాళ్ళిద్దరు అంగీకారం చాలా చక్కగా విధేయత చూపిస్తున్నారు. సగం చేతులు ఎత్తారు, ఎందుకంటే పూర్తిగా ఎత్తేసారు. అంటే వాళ్ళ అంగీకారం అంత ఇష్టంగా ఉంది. ఆ ఇష్టాన్ని జీవితాంతం కూడా ఆ ఇష్టాన్ని ఇష్టంగానే ఉండటానికి ప్రయత్నం చేయాలి. కనుక దేవుని కృప చొప్పున ఈ పరిశుద్ధ వివాహ స్థితిలో నీ ప్రక్కన నిలబడి ఉన్నటువంటి గాలి కీర్తిని నువ్వు ప్రేమించి ఆదరించి మీరు బ్రతుకాలం అంతయు ఆమెకు నువ్వు భర్తవై ఉంటావా? ఉంటాను, భర్తనై ఉంటాను. కీర్తికి వినపడిందమ్మా చెప్పింది? విన్నారా? అబ్బా, అన్నదమ్ముల మాట విననాయి నేను. కాబట్టి చక్కగా చెప్పాడు. అలాగనే కీర్తి నువ్వు కూడా గాలి కీర్తి నీ ప్రక్కన నిలబడిన యవనస్తుడు బండి సుకుమార్, ఆయన ప్రేమించి ఆదరించి మీరు బ్రతుకాలం అంతయు ఆయనకు నువ్వు భార్య అయి ఉంటావా? కాబట్టి వాళ్ళిద్దరు కూడా మంచి ఒపీనియన్ తీసుకొచ్చారు. ఒకరికొకరు తను భర్తగా ఉంటానని తను భార్యగా ఉంటానని తెలియచేయటం జరిగింది. వాళ్ళిద్దరిని చేతులు పట్టించడానికి మరి కుటుంబ సభ్యులు సుకుమా గారి తరపున ఒకరు, అలాగనే కీర్తి గారి తరపున ఒకరు చేతులు పట్టించడానికి రండి. చేతులు పట్టించేవాళ్ళు కుటుంబ సభ్యులు, బాధ్యత కలిగినటువంటి వారు, లేక సంఘంలో ఉన్న పెద్దలు.
ఎవరు ముందు వస్తున్నారు? ఈ గుట్టుపట్టిన వాళ్ళకి ఊరికి పోవాలని లేదు. మంచి భోజనం పెట్టారా? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏమీ లేవు కదా, కూర్చొని పట్టుకోండి. అయ్యా మీ పేరు? బండి పోతురాజు. బండి పోతురాజు. పోతురాజు గారు పెళ్లి కుమారుడికి ఏమవుతారు? పెదనాన్న అవుతాను. పెదనాన్న. కాబట్టి గాలి కీర్తినిచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? సంపూర్తిగా ఇష్టం. ఇష్టమే. అక్కడ కూర్చొని పట్టుకోండి. గాలి కీర్తి అని నిన్ను ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అని నిన్ను గాలి కీర్తి అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను చెమట పోస్తున్నాయి అప్పుడే. కలిమికైనను వ్యాధి అందును నిన్ను ప్రేమించి కాపాడుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఇది చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను పాస్టర్ గారి ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. నీ ప్రమాణం ఎంత వరకు నిలబెట్టుకుంటావు? జీవితకాలం. ఎవరు ఎదురు చేస్తున్నావు? పాస్టర్ గారి ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దేవుని ఎదుట. గాలి కీర్తి అను నేను బండి సుకుమారను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి కాపాడుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను పాస్టర్ గారి ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. జీవితాంతం ఎవరు ఎదురు చేస్తున్నావు? పాస్టర్ గారి ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దేవుని ఎదుట. సూత్రం తీసుకొచ్చాను. సరే, అక్షంతలు పంచిపెట్టండి. ఈ మంగళసూత్రం కూడా తీసుకొని కొంతమందితో పట్టించి తీసుకొని రండి. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు
అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. ప్రియమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, వేలాది స్తోత్రాలు. మీ మితిలేని ప్రేమ చేత, మీ దయా సంకల్పంలో మా ప్రభా ఒంటరిగా వేరువేరుగా ఉన్న వారిని నీ నామం పేరిట జతపరచడానికి దైవ సేవకులుగా మీరు మాకు ఇచ్చిన అవకాశం. అలాగనే మా ప్రభా నీ దయా సంకల్పంలో సహోదరుడు బండి సుకుమారు, అలాగనే గాలి కీర్తిని ఇద్దరిని కూడా మీరు నాయన ఏకపరిచిన దేవా నీకు స్తోత్రాలు. తల్లి గర్భములో పిండముగా రూపము మునిపే మా జీవితాలు మీ గ్రంథములో లిఖితములయ్యాయి కనుకనే మా ప్రభా వారిద్దరిని జతపరిచే ధన్యత మీరు అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో మా ప్రభా సహకరించిన పెద్దలు, కుటుంబ సభ్యులు, వాళ్ళ ప్రయాణాలు, వారి తలంపులకు మీరు సహాయం చేసినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా శ్యాంప్రసాద్ గారి కుటుంబమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అలాగనే శేఖర్ బాబు గారి కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ కృప ఎంత విలువైంది ప్రభా. ఓ మంచి ఆత్మీయ కుటుంబ సభ్యులను జతపరిచిన దేవా నీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దైవ సేవకుడి ఈ కార్యక్రమం జరిగించుకునే ధన్యత మీరు అందించినందుకు వందనాలు. అయ్యా ఈ భూమి మీద జీవించే జీవితంలో అబ్రహాము శారాలు ఏ రీతిగా అయితే కలిసిమెలిసి ఉన్నారో, ఇసాకు రిబ్కాను ఎలాగో కలిసిమెలిసి ఉన్నారో, యాకోబు రాహేలు ఏ రీతిగా కలిసిమెలిసి ఉన్నారో, అలాగున నీ ప్రేమలో వదిలినట్లుగా అయ్యా మీరు వీరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు మీరు అనుగ్రహించండి. అలాగనే గర్వఫలాలు అందించండి, గృహము అనుగ్రహించండి, సంఘము అందించండి. అయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం దయచేయండి. అనేక మందికి మాదిరిగా ఉండినట్లుగా, రక్షణలో జీవించినట్లుగా సహాయం దయచేయండి. యేసుక్రీస్తు యొక్క అనుగ్రహించే ప్రతి దీవెనకు యోగ్యమైన వారిగా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. దేవుని దయందును మనుషుల దయందును వాళ్ళు వర్ధిల్లునట్లుగా మీ గాయపడిన హస్తం చాపి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగనే మా ప్రభా వాడు వర్ధిల్లుతూనైనా ఆర్థికంగా వర్ధిల్లాలి. మా ప్రభా సమాజంలో మంచి పేరు సాక్ష్యము కలిగి వర్ధిల్లునట్లుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన దేవా నీకు వందనాలు. ఈ వివాహాన్ని నైనా సంతోషంగా నైనా అనేక మంది పాల్గొన్నారు, వారందరూ కూడా కనికరించండి. ఈ రాత్రి తిరిగి వారి వారి గృహాలకు క్షేమమైన ప్రయాణాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తమైతే ప్రభా నాయనా మీరు దర్శిస్తూ వారికి కావలసిన ప్రతి మేలు యేసుక్రీస్తు నామములో మీ మహిమ ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరత వారికి తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయా సంఘానికి కుటుంబానికి మంచి పేరు తెచ్చేవారిగా దీవించండి, జ్ఞానవంతులుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. కొదువు లేకుండా సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు చేసిన ప్రమాణములను నాయన నిత్యము జ్ఞాపం చేసుకునే వారిగా, తలంచుకునే వారిగా, అలాగే నీ ప్రేమలో ఒకరినొకరు పంచుకునే వారిగా
అయ్యా ఇగో తండ్రి నీ కృపను బట్టి నాయన ఈ భూమి మీద నిన్ను జీవించడానికి నీ బలిష్టమైన చేతి కింద మీరే సంరక్షించి సహాయం అందించండి. నేను ఇప్పటి వరకు ఉన్న దేవా నీ వందనాలు, నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటూ మేము చేసిన ఈ గొప్ప కార్యమును మీ రెండు చేతులు దీవించినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించి మేళ్ళు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రభా సమృద్ధితో వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించే ప్రకారం మా రుణం క్షమించము, మమ్మల్ని శోధన తేక కీడు తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్ని సహవాసము సన్నిధి ఈ స్థలములు చేరిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట జతపరిచినటువంటి సుకుమార్ గారికి అలాగనే కీర్తికి ఇది మొదలుకొని అనొచ్చు పర్యాంత వరకు మీ తలంపులకు తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమము దేవియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే
ये छोटा बच्चा। ना 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 मैं खुशी। मौजी, फिरोज नाम का बच्चा देखा? आप आगे जाके देखो। छोटा बच्चा देखा आपने? नहीं एक बार ठीक से देखो मौजी। नहीं। शुक्रिया। సారీ బేగం. నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే. నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంటే ఏ సంట, నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే. పీతూ కాశ్మీర్లో ఫిరోజ్ పేరున్న ప్రతి అనాథ పిల్లోని తీసుకొచ్చి బేగం ముందు నిలబెడదాం. లే పద. నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా, నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా. నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై. నువ్వు అంటే నేనుంట, కడదాకా తోడుంటా, ఓకే నా బేగం. ఆరాసే ప్యారు అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే. హలో చత్తూర్ సార్, ఎక్కడున్నారు సార్ మీరు? పాంపూర్ దగ్గరలో ఉన్నాను సార్ ఇక్కడంతా తేడా తేడా ఉంది, తొందరగా రండి. ఆరాసే ప్యారు అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. విడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడు ముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. ఆ, మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సవే. మెత్తాని పత్తి పువ్వుల మరేసంటాడే నా సవే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిలా సరసర సరసర చెలరే గడమే నీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి కలవాచడమే శ్రీవల్లికి తెలుసు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి
ఇచ్చి వేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు బయటికి వెళ్ళి ఎదురెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరసి It's a family party. లైట్ సెట్టింగ్ అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ రొమాన్స్ పాటే పెడతావో సిక్కెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చేతిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ నెమలికే పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్ కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కలలు కలలు పంచుకుంటూ కాలమంతా సాగిపోని మోహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని రాత్రిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపని తెల్లవార్లు మేలుకోవడం ఉదయమంటే తీయనైన ముద్దు మేలు కొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ ఎంతో ఫన్ రోజుకొక్క బొట్టు బిళ్ళే లెక్క పెడుతూ చిలిపి అద్దం కొంటె నవ్వే నవ్వుతోందే బయటికెళ్ళే వేళ నువ్వే పిలిచి ఇచ్చే వలుపు ముద్దే ఆయువేదో పెంచుతోందే ఇంటికెళ్ళే వేళ అంటూ మల్లె పూల పరిమళం మత్తు జల్లి గుర్తు చేయడం బయట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో ఫన్ ఎంతో ఫన్ వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే కమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్సోని ఆడే